మనందరినీ కూడా దేవుడు విడిపిస్తానని చెప్పేసి మరొకసారి వాగ్దానం ఇస్తున్నారు. మనందరం కూడా ఎన్నో బంధకాల్లో ఉన్నాము. ఎన్నో కట్ల మధ్యన కొట్టుమిట్లాడుచున్నాము. ఎన్నో కష్టాల్లో ఉన్నారు. మనమైతే మనం సమస్యల నుంచి, కష్టాల నుంచి విడిపించుకోలేము. కానీ దేవుడే ఆయన చెప్తున్నారు, నేను మిమ్మల్ని విడిపిస్తాననియో. అలాగే దేవుడు ఇంకో మాట ఏమని చెప్తున్నారంటే, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైనా యెహోవాయగు నేనే నీకు ఉపదేశము చేసేదను. ఆయన కేవలం విడిపించడండి, మనల్ని విడిపించడమే కాకుండా దేవుడే మనకి ఉపదేశము చేసి ఏ మార్గాల్లో నడిస్తే మనకి మేలో, ఏ మార్గంలో మనం నడిస్తే మనకి మంచిదో దేవుడే మనకి ఉపదేశము చెప్పి ఆయనే మనని నడిపిస్తానని ఈ దినం దేవుడు మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నారు. ఎప్పుడైతే దేవుడు మాటలు మనం విని దేవుడు కట్టడను మనం అనుసరించి ఆయన చెప్పిన మార్గాల్లో మనం నడిచినట్లయితే మనం ఎంతగానో ఆశీర్వదింపబడతాము.